అందరికి నమస్కారం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తర్వాతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఈవీఎంలు పగలగొట్టే కాడి నుంచి దాడులు చేసేదాకా ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేస్తున్నారు. ఈ నెల్లూరులో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో సోమిరెడ్డి గారు చెప్తానే ఉన్నారు, వీళ్ళ అరాచకాలకి హద్దులు లేవు అని చెప్పి. పోలీస్ వ్యవస్థల్ని అధికారులను పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలపైన మొత్తం వీరంగం సృష్టించారు వీళ్ళు. ఈరోజు ఎన్ని మద్యం రైస్ మిల్లుల్లో ప్రతి గ్రామంలో మద్యం పట్టిస్తే దానిపైన కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఆయన రేవు పార్టీయో ఆయన చెరువు కట్ట కింద పార్టీయో అవి మాకు సంబంధంలే, ఇది ఆయన చూసుకుంటాడు. మేము అడిగేది ఒక పేద ఎస్టీ కుటుంబానికి ఎన్నికల కోడ్ ముందు, ఇది కోడ్ రాకముందు వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి పరిస్థితి లేదంటే మానవతా దృక్పథంతో హెల్ప్ ఎవరైనా చేస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, కౌంటర్ కేసు, ఇది కౌంటర్ కేసు. ఆయన అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు పంపిణీ చేసింది పట్టుకున్నారు, దానికి ఆయన పైన కేసు ఉండకూడదు అని చెప్పి కౌంటర్ కేసు పెట్టడం. ఇంకా మారట్లా వీళ్ళు, ఇంకా 4 రోజులు ఉంది. అయినా వీళ్ళ స్వభావము ఆ పాత రోజుల్లాగానే ఉంది. మారాలి. ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఈ చాష్టాలకి. ముఖ్యంగా ఈ సర్వేపల్లి ప్రజలైతే చీకొడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా చేసే పనులు ప్రజాహితమైన పనులు ఏమని చేశారండి? ఎక్కడ చూసినా మీరు ఎప్పుడు చూడండి ఓటు గొడవలు, ఇక్కడ చూస్తే ఇసుక దొంగతనం చేసేయడం, అక్కడ చూస్తే ల్యాండ్లు రాయించేసుకోవడం. స్వాతి అనే ఒక ఎంఆర్ఓ కానీ మీ అందరికి తెలుసు సస్పెండ్ అయింది. ఒక దగ్గర చూస్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. పేద మత్స్యకారుల యొక్క అక్వాకల్చర్ పాండ్స్ని నిలబడి దాన్ని ధ్వంసం చేశారు, కోట్లాది రూపాయలు. ఇప్పుడు చూస్తే మొన్నటిదాకా చూసాం క్వాడ్స్, వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే తిట్టుకోవడం, వాళ్ళే బయటకు చెప్పుకోవడం. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఎగతాళైపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి, అది మట్టి అయినా మశానమైనా కంకరైనా ఈ ప్రజలదే. అది వాళ్ళెవరో దొంగతనం చేస్తూ ఉంటే మనకెందుకులే అనుకుంటున్నారు అందరూ. ఈ యొక్క అవినీతుల్ని అన్నిటినీ రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నిటినీ ఆరా తీస్తాం, ఎవరిని వదిలేది లేదు.